ఫైనల్లీ గైస్ OnePlus నుంచి వచ్చినటువంటి బడ్జెట్ మొబైల్ ఫోన్ అంటే OnePlusలో ఫ్లాగ్షిప్లో బడ్జెట్ ఫోన్ దిస్ ఇస్ నథింగ్ బట్ OnePlus 11R ఇన్ ద స్టూడియో. దీనిలో హైలైట్ థింగ్స్ ఏంటి అంటే ఒకటి క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8 Gen 1 చిప్సెట్, రెండోది ఎల్ఎడ్ స్లైడర్ని మన ముందు తీసుకొని రావడంతో పాటు OnePlus బ్రాండింగ్లో అండర్ 40Kలో మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ ఇయర్ మోస్ట్ ప్రిఫరబుల్ 35 to 40K సెగ్మెంట్లో ఈ మొబైల్ ఫోన్నే మనం ఎక్కువగా చూసేటువంటి అవకాశం అయితే ఉంది. దీంట్లో మీకు రెండు వేరియంట్స్ ఉండడం జరుగుతుంది. ఒకటి వచ్చేటప్పటికి 8+ 128GB విచ్ ఈస్ మోర్ వాల్యూ ఫర్ మనీ. ఎందుకంటే ఇది మీకు 39,999 రూపాయలు. ఐసిఐసిఐ అలాగే సిటీ బ్యాంక్ కార్డు యూస్ చేశారు అంటే 1000 రూపీస్ డిస్కౌంట్ రావడం జరుగుతుంది. ప్రీ బుకింగ్ చేసుకున్న వాళ్ళు ఇంకా లక్కీ, ఎందుకంటే వీళ్ళకి బడ్స్ కూడా 5,000 రూపాయల వర్త్ బడ్స్ కూడా వస్తాయి. సో అక్కడ మీకు అది కేవలం 35,000 రూపాయలే పట్టడం జరుగుతుంది. వేరే దీంట్లో మరొక రెండో వేరియంట్ ఇప్పుడు నేను వాడుతుంది ఇష్టపడికి మీకు 45,000 రూపాయలకి 16+ 256GB వేరియంట్ రావడం జరుగుతుంది. సో ఇక్కడ 256GB బదులుగా 512GB వేరియంట్ తెచ్చుంటే బాగుండేదని, అంటే ఇది కూడా వాల్యూ ఫర్ మనీ ప్రోడక్ట్ అయ్యేదని నా అభిప్రాయం. గైస్ ఇప్పుడే వీడియోని అయితే లైక్ చేయండి, ఎందుకంటే ఇది రివ్యూ యూనిట్ అయితే కాదు, ఇది పర్చేస్ చేస్తుంది మీకోసం ఎక్స్క్లూజివ్గా. ఎందుకంటే చాలా మంది అడిగారు ఈ బడ్జెట్ సెగ్మెంట్లో ఈ మొబైల్ ఫోన్ ఓకేనా కాదా అండ్ దీనికి సంబంధించినటువంటి డీటెయిల్డ్ రివ్యూ ఇవ్వమని చెప్పి. సో మీ అందరి కోసం పర్చేస్ చేసైతే తీసుకొచ్చాను. సో దానికోసం ఒక గట్టిగా లైక్ అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. మచ్ మోర్ టు కమ్. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసుటెక్వ్లాగ్స్. సో ఇది మనకు రీటైల్ బాక్స్ ప్యాకింగ్ అయితే ఈ విధంగా ఉంటుంది. డైరెక్ట్గా నేను OnePlus వెబ్సైట్ నుంచి ఆర్డర్ చేయడం జరిగింది. OnePlus 11R బ్రాండింగ్తో పాటు OnePlus బ్రాండింగ్ అలాగే లెఫ్ట్ అండ్ రైట్ బ్రాండింగ్తో పాటు టాప్ అండ్ బాటమ్ ఏం లేదు. బ్యాక్ సైడ్ దీనికి సంబంధించినటువంటి బాక్స్ కంటెంట్స్తో పాటు దీనికి సంబంధించినటువంటి ఇంపోర్టర్ అడ్రస్ అలాగే మ్యానుఫ్యాక్చర్ అడ్రసెస్ అన్నీ కూడా మనకి ఇక్కడ రావడం జరిగింది. అండ్ అఫ్ కోర్స్ ఇది వచ్చేటప్పటికే హై ఎండ్ మోడల్ 12+ 256GB వేరియంట్ని నేను ఇక్కడ బుక్ చేశాను. సో బాక్స్ ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ నెవో సెటిల్ అని చెప్పి రెడ్ కలర్ బాక్స్ ప్యాకేజ్ అయితే రావడం జరిగింది. అఫ్ కోర్స్ దీంట్లో ఏముంటుందో మీ అందరికీ తెలిసిందే. దీనికి సంబంధించినటువంటి ఒక TPU కేస్ అలాగే కొంత యూజర్ మాన్యువల్, క్విక్ గైడ్తో పాటు వెల్కమ్ కిట్ని అయితే మనకు ప్రొవైడ్ చేస్తారు. అఫ్ కోర్స్ దీనిలో ఏముంటుందో మనందరికీ తెలిసిందే, పెట్ లవ్కి సంబంధించినటువంటి ఒక లెటర్. సో వీటిని మనం పక్కకు పెట్టేసి ఇంకా బాక్స్ లోపల ప్లస్ రెడ్ కేబుల్ మెంబర్షిప్ సేఫ్టీ గైడ్తో పాటు OnePlusకి సంబంధించినటువంటి కొన్ని స్టిక్కర్స్ని అయితే ప్రొవైడ్ చేశారు. సో వీటన్నిటి మనం పక్కకు పెట్టేసేద్దాం. ఇంకా బాక్స్ లోపల డివైజే ఉంది. సో డివైస్ని మనం పక్కకు పెట్టి ఇంకా బాక్స్ లోపల ఏమున్నాయి ఏంటి అనేది ఒక లుక్ అయితే వేసేద్దాం. సో ఓపెన్ చేయగానే ఇక్కడ మనకి 100 wattsకి సంబంధించినటువంటి సూపర్ వూక్ ఛార్జర్ని మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇక్కడ అబ్జర్వ్ చేశారా సూపర్ వూక్. ప్రీవియస్లీ ఇది వచ్చేటప్పటికి మనకి ఒప్పోలో మనం చూస్తుంటాం, యాక్చువల్గా వీళ్ళది ర్యాప్ ఛార్జింగ్ టెక్నాలజీ. సో అది ఇప్పుడు మనకి సూపర్ వూక్ అయింది. డేటా కేబుల్ని కూడా ప్రొవైడ్ చేశారు. అంతే, అపార్ట్ ఆఫ్ దిస్ ఇక బాక్స్లో అయితే ఏమీ లేవు. ఇక అల్టిమేట్లీ ద కింగ్ ఆఫ్ ద షో. సో ఇక్కడ మనకి స్మార్ట్ ఫోనే ఉంది. సో ఒక చిన్న బటర్ పేపర్ తోటి ర్యాప్ చేసి అయితే పంపించారు. బేసికల్లీ ఇక్కడ మీకు రెండు కలర్స్లో ఇది అవైలబుల్ ఉండడం జరుగుతుంది. ఒకటి వచ్చేటప్పటికే గ్లాస్టిక్ సిల్వర్ అండ్ దీని తర్వాత మీకు గ్రే కలర్ కూడా ఉంటుంది. అది శాండ్ పేపర్ కైండ్ ఆఫ్ ఫినిష్ తోటి మనకు రావడం జరుగుతుంది, కొంచెం బ్యాక్ సైడ్ రఫ్గా. సో ఇక్కడ మనకు వచ్చేటప్పటికే కొంచెం బ్లూ అని అంటున్నారు కానీ ఇది లైట్ కైండ్ ఆఫ్ గ్రీనిష్ కలర్లో మనకు రావడం అయితే జరుగుతుంది. రైట్ సైడ్ మీకు ఎల్ఎడ్ స్లైడర్తో పాటు పవర్ ఆన్ ఆఫ్ బటన్ ప్రొవైడ్ చేశారు. బాటమ్ స్పీకర్ గ్రిల్, టైప్ సి కమ్యూనికేషన్ పోర్ట్, ప్రైమరీ మైక్రోఫోన్తో పాటు సిమ్ కార్డ్ స్లాట్ని కూడా మనకు ప్రొవైడ్ చేశారు. లెఫ్ట్ సైడ్ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్ తో పాటు టాప్ మీరు చూసారు అన్నట్లయితే సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్రోఫోన్ తో పాటు ఇంట్రెస్టింగ్ గా మనకి ఇక్కడ ఐఆర్ బ్లాస్టర్ ని కూడా ప్రొవైడ్ చేశారు విచ్ ఇస్ కూల్ థింగ్. అండ్ ఫ్రంట్ సైడ్ మీరు చూసారంటే కర్వ్ డిస్ప్లే అండ్ అఫ్ కోర్స్ ఇక్కడ స్క్రీన్ గార్డ్ ని కూడా మనకు ప్లేస్ చేసి అయితే పంపించారు. ఇన్ హ్యాండ్ ఫీల్ మాత్రం చాలా ప్రీమియం గా ఉంటుంది. సో సైడ్స్ బాడీ అంతా కూడా వీళ్ళు మనకి ఎస్ఎస్ లాగా ఫినిషింగ్ అయితే ప్రొవైడ్ చేశారు, కానీ ఎప్పుడైతే మీరు టచ్ చేస్తారో ఇది ప్లాస్టిక్ అని ఈజీగా అర్థం అవుతుంది. అండ్ కాకపోతే లుక్స్ పరంగా ఇది స్టెయిన్లెస్ స్టీల్ లాగా అనిపిస్తూ ఉంటుంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ వచ్చేటప్పటికే వీళ్ళు గ్లాస్ ని యూస్ చేశారు. మరి ఏ కైండ్ ఆఫ్ గ్లాస్ ని యూస్ చేశారు ఏంటి అనే ఇన్ఫర్మేషన్ మాత్రం వీళ్ళు ఎక్కడ క్లారిటీగా మెన్షన్ చేయలేదు. మోస్ట్లీ డ్రాగన్ టైల్ గ్లాస్ ప్రొవైడ్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. అండ్ బ్యాక్ సైడ్ గ్లాసీ కాకుండా మ్యాట్ ఇచ్చారు కాబట్టి ఇక్కడ మనకి ఫింగర్ ప్రింట్ అట్రాక్ట్ అవ్వటం కూడా ఆల్మోస్ట్ ఆల్ అసాధ్యం. అండ్ ఇక్కడ మీకు హ్యాసల్ బ్లేడ్ కొలాబరేషన్ అయితే ఉండదు, ఎందుకంటే ఇది బడ్జెట్ సెగ్మెంట్లో తీసుకొస్తూ ఉంటారు కాబట్టి. అండ్ ఇక్కడ కెమెరా మాడ్యూల్ వరకు ఇది ప్రొవైడ్ చేసినంతా కూడా ఎస్ఎస్ లాగా కనిపిస్తుంది, కానీ ఇదంతా పాలికార్బోనేట్ ప్లాస్టిక్ మెటీరియలే. సో ఇక దీంట్లో మనకు ప్రొవైడ్ చేసినటువంటి TPU కేస్ని కూడా మనం ఒకసారి ప్లేస్ చేసి అయితే చూద్దాం. అఫ్ కోర్స్ దీని బిల్డ్ క్వాలిటీ కూడా
బానే ఉంది. సో దీంట్లో ఏ విధమైనటువంటి ఐపీ రేటింగ్స్ ఇలాంటి ఫీచర్స్ అయితే మనకి ప్రొవైడ్ చేయలేదు. అండ్ సిమ్ కార్డ్ కనెక్టర్ దగ్గర మనకి గ్యాస్కెట్ని ప్రొవైడ్ చేశారు కాబట్టి చిన్నపాటి వర్షపు తురుపర్లు ఇలాంటి వాటికైతే ఇది సస్టైన్ అవ్వగలదు. లెఫ్ట్ సైడ్ మీరు చూసారంటే అలర్ట్ స్లైడర్ వేర్ ప్రీవియస్ జనరేషన్ దానిలో మనం మిస్ అయ్యాం. ఇందులో మనకి ఈవెన్ ఇది 40K బడ్జెట్లో తీసుకొచ్చినా కానీ వీళ్ళ ఐకానిక్ అలర్ట్ స్లైడర్ని తీసుకొచ్చారు. సార్ దీని వెయిట్ కూడా చెక్ చేద్దాం. అరౌండ్ 207 గ్రామ్స్గా రావడం జరిగింది. ఒకవేళ మీరు TPU కేసును కూడా ప్లేస్ చేశారు అన్నట్లయితే 226 గ్రామ్స్గా మనకు రావడం జరుగుతుంది. సో ఇన్ హ్యాండ్ ఫీల్లో మీరు పెద్ద హెవీ ఫోన్ని క్యారీ చేస్తున్నటువంటి ఫీల్ అయితే ఏముండదు, బట్ క్వైట్ డీసెంట్ వెయిట్ అనే నేను అంటాను. ఇన్ హ్యాండ్ ఫీల్లో కూడా పర్వాలేదు, బాగానే ఉంది. ఈవెన్ ఇందులో మనకు ప్రొవైడ్ చేసినటువంటి TPU కేసు వేసి ప్లేస్ చేసినా కానీ గ్రిప్ కూడా బాగానే ఉంది. ఈవెన్ దీంట్లో మనకి ఫిజికల్ డ్యూయల్ సిమ్ కార్డ్సే మనకు రావడం జరుగుతుంది. అడిషనల్గా మెమరీ కార్డ్ సపోర్ట్ మాత్రం ఇందులో ఉండదు. సో ఒకవేళ మీరు కనుక ఎక్కువ మెమరీ కావాలనుకుంటున్నారు అన్నట్లయితే అక్కడ చచ్చినట్లు మనం మళ్ళీ హై ఎండ్ వేరియంట్కి వెళ్ళాలి. బట్ ఆ బడ్జెట్ సెగ్మెంట్లో మనకి చాలా మొబైల్ ఫోన్స్ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఇక దీనిలో మనం డిస్ప్లే సెగ్మెంట్ విషయానికి వచ్చారు అంటే దీంట్లో 6.78 ఇంచెస్కి సంబంధించినటువంటి ఫ్లూయిడ్ AMOLED డిస్ప్లేని మన ముందు తీసుకొచ్చారు. సో దీంట్లో మీకు వచ్చినప్పటికీ 120 Hz రిఫ్రెష్ రేట్, అది కూడా అడాప్టివ్ సింక్ టెక్నాలజీని యూజ్ చేయడం అనేది జరిగింది. బట్ ఇది 11 లాగా మీకు 1 Hz దాకా అయితే వెళ్ళదు. 40 Hz నుంచి స్టార్ట్ చేసుకొని 120 Hz దాకా డిపెండ్స్ అపాన్ మీరు యూజ్ చేసేటువంటి అప్లికేషన్ బట్టి ఇది చేంజ్ అవ్వడం జరుగుతుంది. ఈవెన్ ఇది మనకి కర్వ్ డిస్ప్లే అయినా కానీ డిస్ప్లే కూడా చాలా బాగా డిజైన్ చేయడం జరిగింది. యాక్సిడెంటల్ టచెస్ సాధారణంగా మనం కర్వ్ డిస్ప్లేస్లో మనం ఎక్కువగా చూస్తుంటాం, అంటే కార్నర్స్లో మనం పట్టుకున్నప్పుడు యాక్సిడెంటల్గా టచ్ అనేది అవ్వడం జరుగుతూ ఉంటుంది. అలాంటి ప్రాబ్లం ఏం లేకుండా ప్రాపర్గా దీన్ని డిజైన్ చేయడం అనేది జరిగింది. అండ్ కర్వ్ కూడా పెద్దగా మీకైతే కర్వ్ ఏమి ఉండదు, అరౌండ్ ఒక 60 degrees కర్వ్ లాగా మనకు రావడం జరుగుతుంది, విచ్ ఈస్ క్వైట్ డీసెంట్. ముఖ్యంగా ఈ బడ్జెట్లో OnePlus నుంచి దిస్ ఇస్ ఫెంటాస్టిక్. అఫ్ కోర్స్ ఇది వచ్చేటప్పటికే HDR 10-bit ప్యానలే. స్క్రీన్ ఆస్పెక్ట్ రేషియో విషయానికి వచ్చారంటే 20:9గా మనకు రావడం జరుగుతుంది, 450 ppi దాకా. అండ్ ఇండోర్ కండిషన్లో మీకు బ్రైట్నెస్ వచ్చేటప్పటికి అరౌండ్ 1100 అలాగే 1200 దాకా రావడం జరుగుతుంది మాక్సిమం పీక్ బ్రైట్నెస్. వేర్ అవుట్డోర్ కండిషన్లో మీరు చూసారు అన్నట్లయితే అప్ టు 1450 nits ఆఫ్ బ్రైట్నెస్గా మనకు రావడం జరుగుతుంది. ఈవెన్ బ్రైటర్ సన్లైట్లో కూడా మీరు ఎలాంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా కాంటెంట్ని అయితే వాచ్ చేయొచ్చు. అమెజాన్ ప్రైమ్ కావచ్చు, నెట్ఫ్లిక్స్ కావచ్చు, నెట్ఫ్లిక్స్లో కూడా HDR కంటెంట్ సపోర్ట్ చేస్తుంది. అమెజాన్ ప్రైమ్లో కూడా 1080p ఫుల్ హెచ్డీలో మీరు కంటెంట్ అయితే వాచ్ చేయొచ్చు. కలర్స్ కూడా బ్రైటర్గా, రిచ్గా, పంచిగా మనకు కనపడడం జరుగుతుంది. ఒకవేళ మీరు OTT కన్జంప్షన్ పరంగా కూడా ఒక మంచి మొబైల్ ఫోన్ చూస్తున్నారంటే డెఫినెట్లీ దీన్ని కూడా మీరు కన్సిడర్ చేయొచ్చు. ఇక ఆడియో విషయానికి వచ్చారంటే అఫ్ కోర్స్ దీంట్లో మనకి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ని మన ముందు తీసుకొని రావడం జరిగింది. సో ఆడియో కూడా క్వైట్ లౌడ్ గానే ఉంది. దీంట్లో ఏ విధమైనటువంటి అంటే ఆడియో కొలాబరేషన్ అయితే ఇందులో లేదు. ఈవెన్ ఇందులో మనకు వచ్చేటప్పటికే డాల్బీ అట్మోస్ ఆడియో కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది. క్వైట్ డీసెంట్ ఆడియో అనే నేను చెప్తాను. ఇక దీనిలో ప్రాసెసర్ విషయానికి వచ్చారంటే క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8 Gen 1 ప్రాసెసర్ ని మనకి ఇందులో తీసుకొని రావడం జరిగింది. 4nm బిల్ఫిట్ టెక్నాలజీ మీద డిజైన్ చేసినటువంటి ఒక ఆక్టా కోర్ ప్రాసెసర్ ఇది. అఫ్ కోర్స్ ప్రీవియస్ జనరేషన్, బట్ చాలా బాగా దీంట్లో ఆప్టిమైజ్ చేశారని మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మాక్సిమం మీరు ఎంత హెవీ లెవెల్ గేమింగ్ ని యూస్ చేసినా, లేదన్నట్లయితే అవుట్డోర్ కండిషన్స్ లో వీడియోస్ ని ఎక్కువగా రికార్డ్ చేస్తున్నా కానీ 41 మాక్సిమం 42 degrees దాకా వెళ్ళిపోయింది. అంటే దీన్ని ఓవర్ క్లాక్ అయితే చేయలేదు. బేసికల్లీ దీనివల్ల మనకు వచ్చినటువంటి అడ్వాంటేజ్ ఏంటి అంటే లో కాస్ట్ మొబైల్ ఫోన్స్లో అంటే కొంచెం తక్కువ ఖర్చు ఉంటుంది కాబట్టి ఇందులో ఈవెన్ లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీని ప్రొవైడ్ చేసిన దాని యొక్క పెర్ఫార్మెన్స్ని కొంత కంట్రోల్లో ఉండటం వల్ల మనకి ఫోన్ అనేది హీట్ అవ్వకుండా అండ్ ప్రాపర్గా ఫోన్ యూజర్ యూటిలైజ్ చేయడానికి కూడా బాగా యూజ్ అవ్వడం జరుగుతుంది. ఇన్ఫాక్ట్ దీనిలో యాంటీ2 స్కోర్స్ కూడా మీకు అరౌండ్ 7 lakhs చేంజ్ అయితే రావడం జరుగుతుంది. ఈవెన్ మనకి ఇంతకన్నా బెటర్ చేసేటువంటి మొబైల్ ఫోన్స్ మీడియాటెక్ డైమెన్సిటీ 8200 లో కూడా మనం చూస్తున్నాము. లైక్ రెడ్మీ K60e కావచ్చు, రీసెంట్ గా లాంచ్ చేసినటువంటి ఐక్యూన్ నియో 7 మొబైల్ ఫోన్ కావచ్చు, అవి ఇంకా బెటర్ స్కోర్స్ అయితే చేస్తే ఆల్మోస్ట్ 8 lakhs దాకా మనకు రావడం అయితే జరుగుతుంది. బట్ ఇక్కడ ప్రాపర్గా దీన్ని అంటే హీట్ అవ్వకుండా అండ్ నార్మల్ యూసేజ్కి పెద్దగా మీరు హెవీ గేమర్ కాదు అన్నట్లయితే కనుక సో వాళ్ళందరికీ కూడా ప్రాపర్గా అండ్ ఫోన్ కూడా అండర్ కంట్రోల్లో ఉండడం కోసం ఈ ఆప్టిమైజేషన్ అయితే చేయడం జరిగింది, విచ్ ఈస్ కూల్. ఈవెన్ నేను ఇక్కడ CPU థ్రాటిల్ టెస్ట్ కూడా చేశాను, ఆల్మోస్ట్ 82% దాకా మనకు రావడం అయితే జరిగింది. సో ఓవరాల్గా చెప్పాలంటే డే టు డే లైఫ్లో మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఎంత పెద్ద యాప్నైనా కానీ ఇది సునాయాసంగా హ్యాండిల్ అయితే చేయగలదు. ఈవెన్ నేను PUBG, Asphalt 9 అలాగే మరికొన్ని గేమ్స్ని కూడా ఆడి చూస్తాను. మాక్సిమం 60 Hz రిఫ్రెష్ రేట్ దాకా మనకు రావడం అయితే జరుగుతుంది. మేబీ ఫ్యూచర్లో వీళ్ళు OT అప్డేట్ ద్వారా 90 Hz ను కూడా ప్రొవైడ్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. బట్ యాజ్ ఆఫ్ నో గేమ్ అయితే మన దగ్గర లేదు కాబట్టి
మేబీ దీన్ని వాయిదా వేసేటువంటి అవకాశం అయితే ఉంది. సో ఎనీవే ఒకవేళ మీరు కనుక హై ఎండ్ గేమర్ అయి ఉన్నట్లయితే నేను పెద్దగా దీన్ని అయితే రికమెండ్ చేయను. కానీ ఒకవేళ మీరు మీడియం గేమర్ అయి ఉన్నట్లయితే ప్యూర్లీ 40,000 రూపాయల బడ్జెట్ కనుక మీ బడ్జెట్లో, అది కూడా OnePlus బ్రాండింగ్, 8 Gen 1 ప్రాసెసర్, మీకు ఆక్సిజన్ ఆపరేటింగ్ సిస్టమ్, ఇలాంటివి మీకు ఎక్కువగా ప్రయారిటీ ఉన్నట్లయితే కనుక డెఫినెట్లీ దీనిపైన ఒక లుక్ వేయండి. ఇంట్లో మనకు వచ్చేటప్పటికి 9 5G బ్యాండ్స్ ఉంటుంది. నా ఏరియాలో అరౌండ్ 600-700 Mbps స్పీడ్ దాకా వస్తుంది. సో ఆ స్పీడ్స్ అయితే నేను ఇందులో అచీవ్ చేశాను. ఇక దీంట్లో మనకి LPDDR5X టెక్నాలజీకి సంబంధించినటువంటి ర్యామ్ అయితే యూజ్ చేశారు. ఇది హై ఎండ్ వేరియంట్ కాబట్టి, అంటే ఇది 16 GB ప్లస్ దీంట్లో మరొక 12 GB, అంటే ఓవరాల్గా 28 GB ఆఫ్ ర్యామ్, విర్చువల్ ర్యామ్ తోటి మనమైతే యూజ్ చేసుకోవచ్చు. బట్ ఎక్కువ యాప్స్ని మీరు మల్టీ టాస్కింగ్కి యూజ్ చేస్తున్నారంటేనే మీకు అక్కడ కొంచెం ఉపయోగపడేటువంటి అవకాశం ఉందేమో, కానీ నార్మల్గా అయితే పెద్దగా మీకైతే వర్కౌట్ కాదు. బేస్ వేరియంట్ సరిపోతుంది. ఈవెన్ దీంట్లో మనకు వచ్చేటప్పటికి UFS 3.1 స్టోరేజ్నే మన ముందు తీసుకొని వచ్చారు. ఈవెన్ ఇది బేస్ వేరియంట్ కావచ్చు లేదా హై ఎండ్ వేరియంట్ కావచ్చు. అట్లీస్ట్ వీళ్ళు హై ఎండ్ వేరియంట్లో అయినా కానీ UFS 4.0 తెచ్చుంటే అక్కడ కొంచెం వాల్యూ ఫర్ మనీ ప్రోడక్ట్ అయ్యే అవకాశం ఉంది. హై అయితే బేస్ వేరియంట్ ఏదైతే ఉందో ఇట్స్ ఓకే, ఎందుకంటే కాస్ట్ కటింగ్ కోసమే వీళ్ళు UFS 3.1 అయితే యూజ్ చేశారు. సో నన్ను అడిగితే మీరు బేస్ తీసుకోండి, హై ఎండ్ వేరియంట్కి అయితే వెళ్ళకండి. ఇక ఆపరేటింగ్ సిస్టమ్ విషయానికి వచ్చారంటే Android 13 అవుట్ ఆఫ్ ద బాక్స్ అండ్ ఆక్సిజన్ OS మనకు రావడం అయితే జరుగుతుంది. అండ్ దీంట్లో వీళ్ళు చెప్పడం మాత్రం మరొక 3 మేజర్ అప్గ్రేడ్స్ ని, అలాగే 4 ఇయర్స్ పాటు సెక్యూరిటీ ప్యాచెస్ ని మనకు ప్రొవైడ్ చేస్తారంట. అండ్ అఫ్ కోర్స్ దీంట్లో ఏ విధమైనటువంటి బ్లాట్వేర్ ఉండదు. సో మీకు కావాల్సినటువంటి యాప్స్ ఏవైతే మీరు డైరెక్ట్గా దీని నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. బట్ డిఫాల్ట్గా నెట్ఫ్లిక్స్ అలాగే అమెజాన్ ప్రైమ్ మాత్రం రావడం జరుగుతుంది. అఫ్ కోర్స్ వీటిని మనం యూజ్ చేస్తాం కూడా. అండ్ బై డిఫాల్ట్ ఇందులో మనకు గూగుల్ డెలివరీ ఉంటుంది. సో కాల్స్ వచ్చినప్పుడు రికార్డింగ్ అలర్ట్ అయితే అవతల వాళ్ళకి వినపడటం జరుగుతుంది. ఇక దీనిలో బ్యాటరీ విషయానికి వచ్చారంటే టోటల్లీ మీకు 5000 mAh ఆఫ్ ద బ్యాటరీ రావడం జరుగుతుంది. అలాంగ్ విత్ 100 watts ఆఫ్ సూపర్ వూక్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ. ప్రీవియస్లీ వీళ్ళకి వ్రాప్ ఛార్జ్ టెక్నాలజీ ఉండేది. సో ఎప్పుడైతే ఒప్పోతో కొలాబరేట్ అయ్యారో సో వీళ్ళు సూపర్ వూక్ ఛార్జెస్ ఏదైతే మనకి ఒప్పోలో చూస్తుంటామో, రియల్మీలో మనం కామన్ గా చూస్తుంటాము, వాటిని ఇందులో కూడా తీసుకొని రావడం జరిగింది. అండ్ ఇది టోటల్లీ 0 to 100% ఛార్జ్ అవ్వడానికి మీకు అప్రాక్సిమేట్లీ 30 minutes టైం తీసుకోవడం జరుగుతుంది. ఏ డే మీరు పర్ఫెక్ట్ గా యూజ్ చేయొచ్చు. ఒకవేళ మీరు హెవీ యూజర్ అయినా కానీ, అండ్ ఒకవేళ లేదు మీరు 4Gతో అప్పుడప్పుడు మీరు డేటాను ఆఫ్ చేసుకొని ఆన్ చేసుకోవడం, ఇలాంటి ఫీచర్స్ కనుక చేశారు అన్నట్లయితే 1.5 day బ్యాటరీ బ్యాకప్ రావడం అయితే జరుగుతుంది. ఈసారి వీళ్ళు కొత్తగా మనకి యాపిల్లో ఏదైతే బ్యాటరీ యొక్క హెల్త్ స్టేటస్ ని మనం చూస్తుంటాం, లైక్ 100%, 99% లాగా, సో వీళ్ళు దాన్ని ఇందులో ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. విచ్ ఇస్ గుడ్ థింగ్. మనకి డైరెక్ట్ గా బ్యాటరీలోకి వెళ్ళిపోయి ఇందులో బ్యాటరీ హెల్త్ లోకి వెళ్ళారు అన్నట్లయితే ఇక్కడ మీకు మాక్సిమం కెపాసిటీ అనేది చూపించడం జరుగుతూ ఉంటుంది. సో ఇది ఒక మంచి విషయం. సో దట్ మనకి బ్యాటరీ యొక్క హెల్త్ కండిషన్ అనేది అర్థం అవడం జరుగుతుంది. ఓవరాల్ గా చెప్పాలన్నది ఒక రోజు బ్యాటరీ బ్యాకప్ అయితే పక్కా. అండ్ దీంట్లో ఏ విధమైనటువంటి వైర్లెస్ ఛార్జింగ్ టెక్నాలజీ అయితే ఉండదు. ఈవెన్ రివర్స్ వైర్లెస్ కానీ, వైర్ ఛార్జింగ్ రివర్స్ కానీ సపోర్ట్ చేయదు. ఇక కెమెరా డిపార్ట్మెంట్ విషయానికి వద్దాం. దీంట్లో మనకి 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, అది కూడా సోనీకి సంబంధించినటువంటి IMX890 సెన్సార్ ని మన ముందు తీసుకొని రావడం జరిగింది. విచ్ కమ్స్ విత్ f-stop నెంబర్ 1.8 తో. అండ్ దీంట్లో మనకు వాడినటువంటి లెన్స్ కూడా 24mm లెన్స్. పర్వాలేదు, క్వైట్ డీసెంట్ ఫోటోగ్రాఫ్స్ అయితే ఇది క్యాప్చర్ చేస్తుంది. ఇక్కడ మీరు కొన్ని శాంపిల్స్ అయితే చూడొచ్చు. సో కలర్ సాచురేషన్ లెవెల్స్ అన్ని కూడా పర్వాలేదు, బాగానే ఉన్నాయి. అండ్ ముఖ్యంగా చెప్పాలంటే HDRలో 50 మెగాపిక్సెల్ సెన్సార్ ద్వారా క్యాప్చర్ చేసే దానిలో డీసెంట్ ఉంది. ఈవెన్ మనకి హార్డ్ సన్లైట్లో కూడా పర్వాలేదు, డీటెయిలింగ్స్ అనేవి బాగానే ఉన్నాయి, పెద్దగా ఓవర్ ఎక్స్పోజర్ కూడా కావట్లేదు. ఇక దీనిలో మనకి 8 మెగాపిక్సెల్ సంబంధించినటువంటి అల్ట్రా వైడ్ యాంగిల్, దీని ఫీల్డ్ ఆఫ్ వ్యూ వచ్చేటప్పటికి 120 degrees. అలాగే దీంట్లో మనకి f-stop వచ్చేటప్పటికి 2.4ని యూజ్ చేయడం అయితే జరిగింది. పర్వాలేదు, డీసెంట్ అనఫ్ అని అంటాను. బట్ ఇంకొంచెం మనకి బెటర్గా HDRని తీసుకొచ్చుంటే బాగుండేదని నా అభిప్రాయం. దీంట్లో అప్ టు 30x జూమ్ దాకా తీయచ్చు. అండ్ జూమింగ్ లో కూడా పర్వాలేదు, డీటెయిలింగ్ బాగానే ఉంది. అండ్ దీంట్లో మరొక 2 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్ ఉంటుంది. f-stop 2.8 తో రావడం జరుగుతుంది. అఫ్ కోర్స్ దీని గురించి మనం ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఇక వీడియో రికార్డింగ్ కాంపాక్టబిలిటీస్ విషయానికి వచ్చారంటే రేర్ మీరు 4K 60 FPS దాకా వీడియోస్ రికార్డింగ్ అయితే చేయొచ్చు. కానీ మీకు 60:30లో డీసెంట్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అని అంటాను. వేర్ 1080 60లో మాత్రం డీటెయిలింగ్ అనేది చాలా బాగుంది. వేర్ ఫ్రంట్లో కూడా మనకి వీడియో రికార్డింగ్ కాంపాక్టబిలిటీస్ 1080 30 FPS మాత్రమే మన ముందు తీసుకొని రావడం జరిగింది. బట్ ఫ్రంట్ వచ్చేటప్పటికి మీకు ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ మాత్రమే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఫ్రంట్ ఫోటోగ్రఫీ కూడా పర్వాలేదు, క్వైట్ డీసెంట్ ఫోటోగ్రాఫ్స్ అనే చెప్తాను. అండ్ బై ద వే దీంట్లో మనకి 16 మెగాపిక్సెల్ కి సంబంధించినటువంటి f-stop 2.4 తో ఉన్నటువంటి సెన్సార్ అయితే యూజ్ చేశారు. బ్యాక్గ్రౌండ్ డెప్త్ ఎఫెక్ట్ బాగానే ఉంది. బట్ వార్మ్నెస్ ఏదైతే ఉందో ఇంకొంచెం బెటర్గా తీసుకొచ్చి ఉంటే బాగుండేదని నా అభిప్రాయం. లో లైటింగ్ కండిషన్లో
లేదా హార్ష్ సన్లైట్ కాకుండా నార్మల్ ఫోటోగ్రఫీ క్యాప్చర్ చేసేటప్పుడు డీసెంట్ ఫోటోగ్రఫీ అని అంటాను. ఇక దీనిలో ఎడిషనల్ వైర్ అండ్ వైర్లెస్ కమ్యూనికేషన్ ఫీచర్స్ విషయానికి వచ్చారు అంటే దీంట్లో మనకి వైఫై 6 ని మన ముందు తీసుకొచ్చారు, బ్లూటూత్ 5.3 టెక్నాలజీని మన ముందు తీసుకొని రావడంతో పాటు ఐఆర్ బ్లాస్టర్ ని కూడా మన ముందు తీసుకొచ్చారు. జైరోస్కోప్ సెన్సార్ తోటి మాక్సిమం నెంబర్ ఆఫ్ సెన్సార్స్ అన్నిటిని కూడా మనం ఇందులో చూస్తాము. ఈవెన్ ఇందులో మనకి ఎన్ఎఫ్సి ని కూడా తీసుకొచ్చారు, విచ్ ఇస్ గుడ్ థింగ్. ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో సాధారణంగా మనం మిస్ అవుతూ ఉంటాము. ఇదే కాదు, పెద్ద పెద్ద ఫ్లాగ్షిప్ లో కూడా. అండ్ దీంట్లో ఏ బేస్డ్ ఫేస్ అన్లాక్ తో పాటు అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్. ఇది అల్ట్రా అయితే కాదు, నార్మల్ అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానరే, పర్వాలేదు, చాలా ఫాస్ట్ గానే ఇది అన్లాక్ అయితే అవుతుంది. బట్ దీనిలో 3.5 ఆడియో జాక్ అయితే ఉండదు. అండ్ బాక్స్ లో అడాప్టర్ ను కూడా ప్రొవైడ్ చేయరు. ఒకవేళ మీరు ఎక్కువగా గేమ్స్ ఆడుతూ వైర్డ్ ఇయర్ ఫోన్ లవర్ అయి ఉన్నట్లయితే కనుక అడిషనల్ గా మీరైతే అడాప్టర్ ని పర్చేజ్ చేయాల్సి ఉంటుంది. ఇక ఫైనల్ గా నా కంక్లూజన్, ఒకవేళ మీరు కనుక హెవీ గేమర్ అయి ఉన్నట్లయితే నేను పెద్దగా దీన్ని అయితే రికమెండ్ చేయను. ఎందుకంటే దీంట్లో ప్రాసెసర్ ఏదైతే ఉందో ఓవర్ హీటింగ్ ఇష్యూస్ ఉన్నాయి. ఆల్రెడీ క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 8 Gen 1 దాన్ని కంట్రోల్ చేయడం కోసం వీళ్ళు అండర్ క్లాక్ చేయడం అయితే జరిగింది. సో ఎక్కువగా టెంపరేచర్స్ ని క్రాస్ కానికుండా 41-42 డిగ్రీస్ దగ్గరికి వెళ్ళగానే ఆటోమేటిక్గా ప్రాసెసర్ యొక్క పెర్ఫార్మెన్స్ అయితే వీళ్ళు డిగ్రేడ్ చేస్తున్నారు. బేసికల్లీ మంచి విషయం. అంటే నార్మల్ యూజర్స్కి అయితే ఎలాంటి ప్రాబ్లం అనిపించదు, కానీ హెవీ గేమర్ అయితే ఈ ప్రాబ్లమ్ని మీరైతే ఫేస్ చేస్తూ ఉంటారు. బట్ నార్మల్ యూజర్ని నేను అది కూడా OnePlus బ్రాండ్ నుంచి చూస్తున్నాను. అది కూడా నా బడ్జెట్ కేవలం 40,000 రూపాయల్లోనే, అంటే బేస్ వేరియంట్కి వెళ్తే. సో మీకు ఇక్కడ పర్ఫెక్ట్ వాల్యూ ఫర్ మనీ ప్రోడక్ట్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది. సో ఓవరాల్ గా చెప్పాలి అన్నట్లయితే కనుక OnePlus మళ్ళీ జనాల్ని ఆకట్టుకునేటువంటి పని కన్నా కానీ ఒక ప్రయత్నం చేసిందని చెప్పి అయితే ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా బేస్ వేరియంట్ మొబైల్ ఫోన్ లో ప్యూర్ వాల్యూ ఫర్ మనీ ఇది. అండ్ ఇదే కాదు, డీసెంట్ కెమెరాస్ ఉండాలి, అలాగే నాకు కర్వ్ డిస్ప్లే ఉండాలి. డిస్ప్లేలో కూడా ఆల్మోస్ట్ అన్ని ఫీచర్స్ ని చూస్తున్నారు. ముఖ్యంగా OnePlus బ్రాండింగ్ నుంచి ఈవెన్ అలర్ట్ స్లైడర్ కూడా అని అంటే కనుక డెఫినెట్లీ మీరైతే దీనిపైన ఒక లుక్ వేయాల్సిందే. ఒకవేళ మీరు కనుక హెవీ గేమర్ అయి ఉన్నట్లయితే కనుక దీనికన్నా నేనైతే మీకు iQOO Neo 7 ని రికమెండ్ చేస్తాను. అది అక్కడ మీకు బెటర్ పెర్ఫార్మెన్స్ ఉంటుంది, బట్ అక్కడ కెమెరాస్ డీసెంట్ అని అంటాను. అండ్ యూట్యూబ్ కొత్తగా షాప్ అనే ఫీచర్ ని కూడా తీసుకొచ్చింది. అండ్ దీనికి సంబంధించిన లింక్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేస్తుంది. దీన్ని క్లిక్ చేశారంటే ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు రావడం జరుగుతుంది. సో అక్కడ నుంచి మీరు చాలా సునాయాసంగా పర్చేజ్ చేసుకోవచ్చు. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే లెట్ మీ నో. ఖచ్చితంగా కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సాధ్యమైనంత వరకు వాటన్నిటికి కూడా రిప్లై ఇస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.